నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ హాలిడేస్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మన ఛానల్లో మొదటి వీడియోగా దక్షిణ భారతదేశంలో ప్రముఖ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. కాణిపాకంలో కొలువు తీరు ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ విధంగా కాణిపాకం చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలి, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఏమిటి, ఫుడ్ ఆప్షన్స్ ఏమిటి, సమీపంలో దర్శించాల్సిన ప్రదేశాలు ఏమిటి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఈ జర్నీలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంతో పాటు ఒక సర్ప్రైజ్ ఆలయ దర్శనం కూడా ఉంటుంది. నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ స్టేషన్ కోడ్ SSC. నేను తిరుపతి యాత్రలో భాగంగా కాణిపాకం వెళుతున్నాను. నాకు ఈరోజు సాయంత్రం 6:10 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తిరుపతి వరకు ట్రైన్ ఉంది. నేను ప్రయాణించబోయే రైలు పేరు నారాయణాద్రి. ఈ ట్రైన్ నెంబర్ 12734. అదే తిరుపతి నుండి లింగంపల్లి వరకు వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 12733. మన ట్రైన్ లింగంపల్లి నుంచి వస్తుంది. మన ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్లోకి వస్తుంది. అంటే ఈరోజు మనం ప్రయాణించబోయే ట్రైన్ నారాయణాద్రి. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం 5:30 లింగంపల్లి రైల్వే స్టేషన్లో బయలుదేరుతుంది. ఇక సాయంత్రం 6:05 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈరోజు మన ట్రైన్ను పుల్ చేయబోయే ఇంజిన్ వచ్చి వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ. ఇది వచ్చి మన కోచ్ S3. సాయంత్రం 6:10 మన ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఇప్పుడు ఒకసారి కాణిపాకం ఏ విధంగా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుండి కాణిపాకం చేరుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బస్ లేదా ట్రైన్లో సులభంగా తిరుపతి చేరుకోవచ్చు. తిరుపతి బస్ స్టాండ్ నుండి కాణిపాకానికి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. డే ట్రిప్గా వెళ్ళి రావచ్చు. అదే ఫ్లైట్లో కాణిపాకం వెళ్ళాలనుకునే వారికి సమీప ఎయిర్పోర్ట్ రేణిగుంట. ఇక్కడ నుండి తిరుపతి వచ్చి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి బస్ లేదా క్యాబ్లో కాణిపాకం వెళ్ళి రావచ్చు. అదేవిధంగా మీరు మీ ప్రాంతాల నుండి చిత్తూరు వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుండి బస్సులో కాణిపాకం వెళ్ళవచ్చు. చిత్తూరు నుండి కాణిపాకం వచ్చి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ చాలామంది తిరుపతి వచ్చి ఇక్కడ నుండి కాణిపాకం వెళ్ళడానికి ఇష్టపడతారు. తిరుపతి నుండి కాణిపాకం వచ్చి దాదాపుగా 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. మీరు కావాలంటే క్యాబ్లో కూడా వెళ్ళి రావచ్చు. ఇక మన ట్రైన్ రేపు ఉదయం 5:55 తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ స్టేషన్ కోడ్ TPP5. ఈ జర్నీలో మనం ప్రయాణించబోయే మొత్తం దూరం 684 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపుగా 12:25. సోర్స్ అండ్ డెస్టినేషన్స్ కాకుండా మన ట్రైన్ మొత్తం 20 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వాటి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరునాడు ఉదయం 6:40 మన ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ. ఇక్కడ నుండి ఆటోలు, తిరుమల వెళ్ళే RTC బస్సులు, లోకల్ ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి ఆటోలో శ్రీనివాసానికి వెళుతున్నాను. ఆటోలో ఒకరికి 20 రూపాయలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాసం కాంప్లెక్స్ వచ్చి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో తిరుపతి RTC బస్ స్టాండ్కు ఎదురుగా ఉంటుంది. ఇదే శ్రీనివాసం కాంప్లెక్స్. ఇక్కడ మన ఆన్లైన్ అకామిడేషన్ టికెట్ను చూపిస్తే 1 నిమిషంలో రూమ్ అలాట్ చేస్తారు. ఒకరికి రూమ్ బుక్ అవ్వదు. ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డులు ఉండాలి. పై అంతస్తులు వెళ్ళడానికి లిఫ్ట్ మరియు
స్టెప్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్లో ఫ్రీ లాకర్స్, ఓపెన్ హాల్ స్టే, ఉదయం సాయంత్రం అన్నప్రసాద వితరణలు ఉంటాయి. ఇది మన రూమ్. 24 గంటలు మనం స్టే చేయవచ్చు. ప్రతి రూమ్లో స్వామి అమ్మవార్ల ఫోటో, ఒక బెడ్, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్తో బుక్ అవుతాయి. నేను ఇప్పుడు ఫ్రెష్ అయి ఇక్కడ నుండి బయలుదేరి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వెళుతున్నాను. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలు కావస్తోంది. బస్టాండ్కు బయట గల ఈ శరవణ భవన్ ప్యూర్ వెజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి కాణిపాకం బస్ ఎక్కుతాను. ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. సాంబారు వడకి 60 రూపాయలు ఛార్జ్ చేశారు. పదండి బస్టాండ్కి వెళదాం. తిరుపతిలో కాణిపాకం వైపు వెళ్లే బస్సులు మెయిన్ బస్ స్టాండ్లోని 44వ ప్లాట్ఫామ్లో ఆగుతాయి. ఇది ఫ్లైఓవర్కి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్లోకి కాణిపాకం ఎక్స్ప్రెస్ బస్ వస్తోంది. ఇది తిరుపతి నుండి కాణిపాకం వరకు వెళుతుంది. ఉదయం 9:15 మన బస్ తిరుపతి నుండి కాణిపాకం బయలుదేరింది. ఈ ప్రయాణ దూరం దాదాపుగా 70 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం వచ్చి దాదాపుగా 1.5 నుండి 2 గంటల వరకు పడుతుంది. కాణిపాకం వచ్చే లోపుగా ఇప్పుడు ఒకసారి కాణిపాకం ఆలయం స్థల పురాణం ఏమిటో చూద్దాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉంటుంది. తిరుపతి వచ్చిన ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా కాణిపాకం దర్శించుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది యాత్రికులు తిరుపతి నుండి కాణిపాకానికి వెళ్ళి వస్తుంటారు. ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, ఒక చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నతమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, మరొకరు మూగ, ఇంకొకరు చెవుడు అనే అంగవైకల్యం కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నుయ్యని ఉపయోగించేవారు. ఈ క్రమంలో ఆ నూతిలోని నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలోనికి దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారపు రాయి లాంటిది తగిలింది. దీనితో త్రవ్వడం ఆపి క్రింద జాగ్రత్తగా చూశారు. గడ్డపార ఒక నల్ల రాయిని తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశారు. కొద్ది క్షణాలలో బావిలోని నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఈ మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు అనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామివారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువగా ప్రవహించింది. దీనిని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. ఈ పేరు రాను రాను కాణిపాకంగా మారింది. ఇది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ స్థల పురాణం. ఇక ఉదయం 11:05 మన బస్ కాణిపాకం బస్ స్టాండ్ చేరుకుంది. ఇప్పుడు వచ్చేది కాణిపాకం బస్ స్టాండ్. ఇక్కడ ఆలయానికి సమీపంలోనే మన బస్ ఆగుతుంది. ఈ ఏరియాలో పెద్ద వెహికల్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మన బస్ దిగిన ప్రదేశంకు ఎడమవైపు గల ఈ కమాన్ గుండా వెళితే స్వామివారి ఆలయం వస్తుంది. పదండి వెళదాం. ఈ మార్గంలో ఎదురుగా వెళితే ప్రధాన ఆలయం, ఆర్జిత సేవా టికెట్ కౌంటర్స్, ఎడమవైపున కళ్యాణకట్ట, కుడివైపున చెప్పుల స్టాండ్లు వస్తాయి. ఈ మార్గంలో వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. ఆలయాన్ని సూచించే బోర్డులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. మనకు ఎదురుగా కనిపించేది స్వామివారి ప్రధాన ఆలయం. ఇక్కడి నుండి కుడివైపుకు వెళితే మొబైల్ లాకర్ కౌంటర్, టికెట్ కౌంటర్స్ వస్తాయి. ఇక్కడ మన మొబైల్ ఫోన్స్ను డిపాజిట్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళదాం పదండి. ఇది చెప్పులు భద్రపరుచుకునే కౌంటర్. ఆలయం లోపల లగేజ్, మొబైల్స్, కెమెరాలు అనుమతించరు. సాంప్రదాయ దుస్తులలో ఆలయానికి వెళ్ళండి. స్వామివారి ఆలయంలో నా దర్శనం చాలా బాగా జరిగింది.
ఇది స్వామివారి ఆలయ గోశాల. స్వామివారి ప్రధాన ఆలయం గోపురానికి ఎదురుగా ఒక కోనేరు ఉంటుంది. ఈ వ్యూలో ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది. కోనేరు మధ్యలోని మండపంలో గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. వినాయక స్వామివారి ఆలయ దర్శనం తర్వాత ఈ ఆలయానికి సమీపంలో గల మణికంఠేశ్వర స్వామివారి ఆలయ దర్శనానికి వెళదాం పదండి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళ చక్రవర్తి నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన రాజగోపురానికి బయట పెద్ద గార్డెన్ ఏరియా ఉంది. దీనిలో వివిధ దేవీ దేవతల విగ్రహాలు, వినాయక స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇక ఈ రాజగోపురం దాటి ముందుకు వెళితే ప్రధాన ఆలయ ప్రాంగణం వస్తుంది. ఈ ఆలయం లోపల మొబైల్స్ కెమెరాలు అనుమతించరు. ఇక్కడ కూడా నా దర్శనం చాలా బాగా జరిగింది. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కూడా ఉంది. వీటికి సమీపంలోనే శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఇదే వరదరాజ స్వామివారి ఆలయం. శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ దర్శనం పూర్తయిన తర్వాత స్వామివారి అన్నప్రసాద కేంద్రానికి వెళదాం పదండి. ఇదే స్వామివారి అన్నప్రసాద కేంద్రం. స్వామివారి అన్నప్రసాదం చాలా బాగుంది. ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి భోజనం చేయడం మర్చిపోవద్దు. ఈ ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం 100 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 150 రూపాయలు, అంతరాలయ దర్శనం 500 రూపాయలు అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ టికెట్ ఫేర్ కోసం దేవస్థానం వెబ్సైట్ను సందర్శించండి. ఈ ఆలయంలో ముఖ్యమైన సేవలు వచ్చి గణపతి హోమం ప్రతిరోజు ఉదయం జరుగుతుంది. కళ్యాణోత్సవం ప్రతిరోజు ఉదయం 11 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా క్షీరాభిషేకం, గోపూజ, సహస్రనామార్చన, మంగళహారతులు ప్రధాన సేవలుగా ఉన్నాయి. అలాగే భక్తులకు నిత్యాన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు సత్య ప్రమాణం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ సత్య ప్రమాణ సేవ గురించి పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ చేయండి. ఇక ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, మరలా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి 6 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఇక్కడ స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రైవేట్ లాడ్జెస్ కూడా ఉన్నాయి. మన వీడియో ప్రారంభంలో కాణిపాకం ఆలయంతో పాటు ఒక సర్ప్రైజ్ ఆలయ దర్శనం కూడా ఉందని చెప్పాను, గుర్తుంది కదా. ఇప్పుడు ఆ ఆలయానికి వెళదాం పదండి. కాణిపాకం ఆలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం అర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుండి అర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయం వచ్చి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ దర్శనానికి మనకు షేరింగ్ ఆటోలు, మినీ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి. కొండపై వరకు మన వ్యాన్ వెళ్తుంది. ఈ ఆలయం అరకొండ గ్రామంలో ఉంది. ఇప్పుడు ఒకసారి అర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయ చరిత్ర ఏమిటో చూద్దాం. ఈ ఆలయానికి త్రేతాయుగం నాటి చరిత్ర ఉంది. రామాయణ కాలంలో లక్ష్మణుని ప్రాణాలు రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ పర్వతం నుండి ఒక భాగం అంటే అర్ధ భాగం ఇక్కడ పడిందని ఆలయ స్థల పురాణం. ఇప్పుడు వచ్చేది ఆంజనేయ స్వామివారి ఆలయం. ఈ షెడ్లో నడుచుకుంటూ వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. ఇదే ఆంజనేయ స్వామివారి ఆలయం.
ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయకూడదు. నా దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో శీఘ్ర దర్శనం టికెట్ 100 రూపాయలు, ప్రత్యేక దర్శనం టికెట్ 20 రూపాయలు. అయితే ప్రస్తుతం ఆలయం ఖాళీగా ఉంది కనుక నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. ఈ ఆలయం ప్రతి మంగళవారం, శనివారం, పౌర్ణమి రోజులలో చాలా రద్దీగా ఉంటుంది. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వస్తే ఎడమవైపున స్వామివారి పుష్కరిణి ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది, దర్శించుకోండి. ఈ కొండలో లభించే వివిధ రకాల మూలికల వల్ల ఈ పుష్కరిణిలోని జలం వివిధ వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. కావాలంటే మనం కూడా ఈ కుళాయి ద్వారా క్యాన్లలోకి నీరును పట్టుకొని తీసుకువెళ్ళవచ్చు. ఇక ఆర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 1:15 వరకు, తిరిగి 1:45 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీరు ఇక్కడికి అప్ అండ్ డౌన్ వెహికల్ మాట్లాడుకొని రావడం మంచిది. నేను ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి కాణిపాకం వెళుతున్నాను. కాణిపాకంలో తిరుపతి బస్ సిద్ధంగా ఉంది. ఈ బస్సులో తిరుపతికి చేరుకున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం, అర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయాల దర్శనాలతో మన కాణిపాకం టూర్ పూర్తయింది. ఈ టూర్ బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.